మల్కాజ్గిరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఈ రోజు అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం మల్కాజ్గిరి వరకు వెళ్లింది. మాజీ టీడీపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్ మా వారిపై కాంగ్రెస్ వారు చేసుకున్నారని మైనంపల్లి హనుమంతరావుతో ఫోన్లో మాట్లాడుతూ వాగ్వాదానికి దిగిన సందర్భంలో దమ్ముంటే మల్కాజ్గిరిరా అంటూ నేరుగా మైనంపల్లికి కాంగ్రెస్ నాయకులకు ఫోన్లో సవాల్గా మాట్లాడడంతో మైనంపల్లి దూలపల్లిలోని వారి నివాసం నుంచి మల్కాజ్గిరి చౌరస్తాకు వందలాది మంది కార్యకర్తలతో ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మైనంపల్లికి నచ్చచెప్పి అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్కి పంపారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కార్యకర్తలమైన తాము మల్కాజ్గిరిలోని రాబోయే ఎన్నికల దృష్ట్యా మల్కాజ్గిరి ప్రజా సమస్యల పరిష్కారం చూపడంలో ముందుంటామని, తాము ఎవరిని ఇబ్బంది పెట్టమని, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వదిలిపెట్టమని, పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉంటామని, 9కి 9 కార్పొరేట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళతామని, మనకు ఓటు వేయని వారికి కూడా పనిచేసి పెట్టి ఇలా పనిచేయాలని ప్రతిజ్ఞ చేపించారు. అనంతరం మల్కాజ్గిరి నుంచి వారి నివాసానికి వెళ్లారు.